Dear brothers and sisters, may the Lord bless you according to Galatians 6:9. ప్రియమైన సోదర సోదరిలారా, గలతీ 6:9 ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Let us not become weary in doing good. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము. For at the proper time we will reap a harvest if we do not give. మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. When things get difficult, when it seems like there is no fruit at all in our works, do not give up. పరిస్థితులు కష్టకరంగా ఉన్నప్పుడు, మన పనులలో ప్రతిఫలం రానప్పుడు దానిని ఏమాత్రమును కూడా విడిచిపెట్టకండి. When things are challenging, the temptations is always there to give up. సవాలు సైతమైన స్థితిగతులు ఎదురవుతూ ఉన్నప్పుడు విడిచిపెట్టేద్దాం అన్నట్టు శోధన ఎదురవుతూ ఉంటుంది. You will certainly reap if you do not give up. మీరు ఆ విధంగా విడవకుండా ఉండిన ఎడల నిశ్చయముగా పంట కోతురు. Once I heard when a young pastor was speaking to my husband over the phone. ఒక పర్యాయము ఒక యవ్వన దైవజనుడు ఫోన్ ద్వారా నా భర్త గారితో మాట్లాడుతూ ఉంటే నేను గమనించాను. There was many criticized him for serving the Lord. దేవుని సేవ చేయిచూ ఉన్నందును బట్టి అనేకులు అతనిని కించపరచడం, విమర్శించడం జరిగింది. He was so troubled in his heart. అతడు తన హృదయములో ఎంతగానో కలత చెంది ఉన్నాడు. At every side people were mocking at him. ప్రతి వైపు నుండి కూడా ప్రజలు అతనిని ఎగతాళి చేయిచూ ఉన్నారు. The situation seemed to be like that for him at that time. అతనికి ఆ సమయములో ఆ పరిస్థితులు చూచుటకు ఆ రీతిగానే ఉండి ఉన్నవి. And so he could not go forward. కనుక అతడు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. And he said to my husband, "Let me give up." అతడు నా భర్తతో ఏమని చెప్తున్నా అంటే, ఇక నేను విడిచిపెట్టేస్తాను అంటూ ఉన్నాడు. He said to my husband, "Can I start a new business and keep my life going?" నా భర్తతో అడుగుతూ ఉన్నారు, నేను ఏదైనా క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించి నా జీవితాన్ని ముందు కొనసాగించుకోనా అని అడుగుతున్నారు. But then my husband counseled him and said, "Press on forward to win the goal that is kept in front of you." నా భర్త గారు వారికి సలహా చెప్తూ, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను అని సెలవిచ్చారు. This one word touched him. ఈ ఒక్క మాట అతనిని తాకియున్నది. And he held on to God, and today he is mightily used by the Lord to bring miracles in the lives of the people. ఈ రోజున ప్రజల జీవితాల్లో దైవ అద్భుత కార్యాలు జరిగించడానికి దేవుని చేత బలముగా వినియోగించబడుతున్న కాపరిగా ఉన్నారు. Never give up, dear friends. ప్రియ స్నేహితులారా, ఎప్పుడూ విడిచిపెట్టకండి. There's a plant called snowdrop plant. స్నో డ్రాప్ ప్లాంట్ అని ఒక మొక్క ఉంటుంది. It's very delicate and its flower is so white. అది చాలా మృదువైనదిగా ఉంటుంది. దాని యొక్క పుష్పము చాలా ధవళమైన రంగులో ఉంటుంది. It's so delicate. When it blooms, it's white in color. అది చాలా సున్నితంగా మృదువుగా ఉంటుంది. పుష్పించినప్పుడు తెలుపు రంగులో కనబడుతుంది. It often peeks through the crust of spring snows. సహజంగా పువ్వులు వికసించే వేళలో అది వికసిస్తోంది. Because it's so determined to bloom in the winter season. ఎందుకంటే చలికాలం, శీతాకాలంలోనే అది పుష్పించాలని కృతనిశ్చయంతో ఉంటుంది. This symbolizes hope and new life. ఇది నిరీక్షణకు, నూతన జీవానికి సాదృశ్యంగా ఉంది. The message the snowdrop flower brings is, do not give up. స్నో డ్రాప్ అనే మొక్క మనకిచ్చే సందేశం ఏంటంటే, ఏ మాత్రమును కూడా పనిని మధ్యలో విడిచిపెట్టకండి. It symbolizes hope and new life in Christ. ఇది క్రీస్తులో నూతనమైన జీవానికి, నిరీక్షణకు సాదృశ్యముగా ఉన్నది. Like this plant, you too peek your head through the harshest of times. ఈ రీతిగా మీరు కూడా మీ కష్టకరమైన సమయంలోనే ఆ విధంగా పొడుచుకొని, చొచ్చుకొని ముందుకు వచ్చి వికసించేలా ఉండాలి. If you do that, you will certainly reap a harvest. మీరు అలాగున చేసినట్లయితే నిశ్చయముగా పంట కోసెదరు. The Bible too says in 2 Chronicles 15:7. రెండవ దినవృత్తాంతములు 15:7లో కూడా బైబిల్ ఏమని చెప్తోందంటే, As for you, be strong and do not give up. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. For your good work
will be rewarded. మీ కార్యము, మీ మంచి కార్యము సఫలమగును. Everyone has a calling from the Lord. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొద్ద నుంచి పిలుపు ఉన్నది. You just do the work the Lord has called you to do. మీరు దేవుడు మిమ్మును ఏ పని చేయ నిమిత్తం పిలిచి ఉన్నారో అట్టి పనిని కేవలం జరిగించండి. Never give up. ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. May the Lord use you among your family, among your church and among the ministry field. ప్రభు మిమ్మును మీ యొక్క కుటుంబములోను సంఘములోను పరిచర్య పొలము పరిధిలోను వినియోగించుకును గాక. Your work will be rewarded. మీ యొక్క కార్యము సఫలమవుతోంది, ప్రతిఫలం వస్తోంది. Do not be discouraged in doing good work. మంచి కార్యాలు చేయడంలో ఏమాత్రం నిరుత్సాహం చెందకండి. At the proper time you will be rewarded. తగిన సమయమందు మీకు ప్రతిఫలము వచ్చును. A farmer waits for the crops to bloom and flourish. రైతు పంట పుష్పించి వికసించడం కోసం సరైన సమయం రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. A farmer waits patiently for the crops to come up. ఒక రైతు పంట రావడం కోసం ఎంతో సహనముతో వేచి ఉంటాడు. Likewise, wait patiently. ఆ రీతిగా మీరును కూడా సహనముతో వేచి ఉండండి. You will reap the harvest. మీరు పంట కోసెదరు. Father, bless your people today, Lord. తండ్రి, ఈ రోజున మీ ప్రజలను ఆశీర్వదించండి ప్రభువా. Lord, you are not an unjust God to forget all the labor of their love for God and their love for other people. ఇతర ప్రజల కొరకు, దేవుని కొరకు మీ ప్రజలు కలిగి ఉన్న ప్రేమను మీరు మరిచిపోవడానికి మీరు అన్యాయస్తుడైన దేవుడు కాదయ్యా. Father, but then on the other hand, you will reward them, Lord. తండ్రి, మరి ఒక వైపున మీరు వారికి బహుమానమును అనుగ్రహించండి. They may be saying, I am giving and giving and giving everything, my time, my treasures and everything for the sake of others, for the sake of God. నేను నా సమయాన్ని, నా యొక్క వస్తువులను దేవుని నిమిత్తమై ఎంతగానో అనేక మందికి ఇస్తూ ఉన్నానని వారు అనుకుంటున్నారేమో. But then what is the use of it? అయినప్పటికీ దాని వలన ప్రయోజనం ఏముంది? They may be discouraged, Lord. వారు నిరాశ చెందారేమో ప్రభువా. But then now let your hand come upon them and lift them up, O God. కానీ ఇప్పుడు ఓ దేవా, మీ హస్తము వచ్చి వారిని పైకి లేవనెత్తును గాక. Lord, confirm through your word saying, I will reward you. నేను నీకు బహుమానమిచ్చేదనని మీ వాక్కు ద్వారా మీరు మాట్లాడి నిర్ధారించండి. Let their work be rewarded right now. ఇప్పుడే వారి కార్యము సఫలమై ప్రతిఫలమిచ్చును గాక. For all the waiting, Lord, let them have the reward now. వారు వేచి ఉన్న దానంతరికి కూడా తగిన రీతిలో బహుమానం ఇప్పుడే వారికి లభ్యమవును గాక. Let them see the reward in their family. వారి కుటుంబంలో వారు బహుమానమును చూచుదురు గాక. Let them see the reward in their workplaces. వారు పని చేస్తున్న స్థలములో బహుమానమును చూచుదురు గాక. Let them reap the reward of harvest in their ministry, O God. వారి సేవ పరిచర్యలో పరిచర్య బహుమానమును వారు పంటగా కోయుదురు గాక. Lord, Father, let them have the hope and future, Master. ప్రభువా తండ్రి, నిరీక్షణను భవిష్యత్తును వారికి అనుగ్రహించండి. Let them have new life. వారు నూతన జీవమును కలిగి ఉండాలి. New life. నూతనమైన జీవం, New beginning, O God. నూతనమైన ఆరంభములు దేవా. Thank you for performing miracles in their lives from now on. ఇక మీదట వారి జీవితంలో జరిగించుచు ఉన్న అద్భుతముల కొరకై మీకు వందనములు ప్రభు. Bless the work of their hands, Lord. వారి చేతి పనులను ఆశీర్వదించండి ప్రభువా. Let them see everything blooming in their lives. వారి జీవితంలో అన్నియు వికసించుటను వారు చూడాలి ప్రభువా. In Jesus' name. యేసు నామములో. God bless you, dear friends. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును దీవించును గాక. May the beauty of the Lord be seen in you. దేవుని సౌందర్యము మీలో కనబడును గాక. May the Lord bless all the work of your hands. ప్రభు మీ చేతి పని అంతటిని ఆశీర్వదించును గాక. God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక.